హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు జయస్ ఫ్యామిలీ. చాలా తక్కువ టైంలో ఎంతో స్వీట్గా ఉండే రవ్వ కేసరిని అయితే ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. బాదం, కిస్మిస్, జీడిపప్పు, అంతేకాకుండా పిస్తా పప్పుని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని కూడా మంచిగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ బొంబాయి రవ్వ అనేది మంచి సువాసనతో స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇలా వచ్చిన తర్వాత ఆ బొంబాయి రవ్వను తీసి ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత అదే గిన్నెలో 1 కప్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఆ షుగర్ సిరప్ లాగా చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ మరుగుతున్న సమయంలో ఒక 2 ఇలాచీలను అయితే అటు ఇటు దంచేసి మంచిగా దాంట్లో వేసేసుకోవాలి. ఎప్పుడైనా మనం స్వీట్స్ చేసేటప్పుడు నెయ్యి అంతేకాకుండా ఇలాచీ పౌడర్ ఉంటే ఆ స్వీట్కి సూపర్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ బొంబాయి రవ్వని అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా నేను ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని కుంకుమ పువ్వును అయితే 4-5 రెమ్మలు వేసుకొని నానబెట్టేసుకున్నానండి. ఆ కుంకుమ పువ్వుని ఇప్పుడు ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు కలర్ చేంజ్ కోసం నేనైతే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ పైనుంచి వేసేసి మంచిగా ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి ఎల్లో కలర్గా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పైనుంచి వేసేసుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన రవ్వ కేసరి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి, తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇలా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.